ఎన్నో పర్యాయాలు ఎన్నో విధాలుగా అనేక విషయాలు పరచుకుంటూ ఎన్నో ప్రార్థనలు ఇది మినిస్ట్రీ పక్షాన ఉన్నాయి. అందుని బట్టి దేవాది దేవుడు ఒకదాని తర్వాత ఒకటి మలుపులు తీసుకుని వస్తూ ఈ మినిస్ట్రీ అభివృద్ధి కొరకు దేవాది దేవుడు కృప చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగుగాక. ఇంతవరకు సేవకులు ఎలాంటి వారో, సేవకుల పరిచయం ఎలా ఉందో వారికి వారు పరిచయం ఉంది కాబట్టి వారి విధంగా అనేక విధాలుగా అనేక మంది గ్యాదర్ అవుతూ అనేక మందిని బలపరుస్తూ వచ్చారు. ఇప్పుడు మనం ఈ యొక్క పరిచర్య మనము సేవకులందరూ కూడా కలుసుకోవడం ఏంటంటే, అసలు ఒక చోట మీటింగ్స్ పెడితే ఇంకో చోటికి ఏదో కలిగినప్పుడు వెళ్ళడం, లేదంటే ఆగిపోవడం అలా ఉండేది. ఏదో పలుకుబడే విధంగా పలుకు మాటతో ఏదో హెచ్చరికతో ఏదో పలుకుడిద్దాం అన్నట్టుగా వెళ్ళి మనం మాట్లాడుతూ ఉన్నాం. అంతేగాని అందరి నుంచి మనకి ఒకరి గురించి వచ్చేసరికి మనకు తెలియదు. ఇప్పుడు ఇందాక లైవ్గా చెప్పినట్టుగా మనల్ని దేవుడు బలపరచడానికి కోసం, మనల్ని మనం పురికొల్పుకోవడం కోసం, మన ద్వారా అనేక మంది స్త్రీలను బలపరచడం కోసము ఈ యొక్క ప్రార్థనా కూడికను దేవుడు ఈ విధంగా మినిస్ట్రీ పక్షాన ఏర్పాటు చేస్తున్నాడు. అందుని బట్టి ప్రభువు కలుగుగాక. ఇంతవరకు అయ్యగారు చక్కటి మాటలు మనకు తెలియజేశారు. ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క మన ప్రార్థనను ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడున్న సమయంలో ప్రార్థన పాడి దేవుని నామాన్ని గర్పరచవలసిందిగా ప్రభు పేడ తెలియజేస్తాము. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు వచ్చి పాడచ్చు. గడపడి పాలనలో జగన్ గారి కుమారుడు పాట పాడుతున్నారు. ఫస్ట్ హల్లెలూయా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, దయ్యాన్ని సయ్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపునిదేరా, దయ్యాన్ని సయ్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపునిదేరా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, బలహీనులకు బలమైన దుర్గము యేసు రక్తము, వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము, శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీటికి కవచం పరిశుద్ధిని రక్తం, శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధిని రక్తం, మృత్యువే గెలుచు రక్తము, పాతాళం మూయు రక్తము, రక్తాన్ని నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రాజు యేసయ్య, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, పాపికి శరణం యేసు రక్తం, రక్షణ ప్రాకారము, అవిత్రాత్మలు పారద్రోలును ఖడ్గము యేసు రక్తము, పాపికి శరణం యేసు రక్తము, రక్షణ ప్రాకారము, అవిత్రాత్మలు ప్రారద్రోలును ఖడ్గము యేసు రక్తము, శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్ధిల్లడు, శత్రువు విలువడు విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు, సతనే నలగొట్టిన వడితలనే చిత కొట్టిన కొదమ సింహమై మెగుదిన తీర్పు తీర్చవచ్చురా రాజు యేసయ్య, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, దయ్యాన్ని సయ్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా, ధైర్యాన్ని సయ్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా,
యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా. హల్లెలూయా. దేవుని మహిమపరిచిన చిన్న కుమారుడికి ప్రత్యేకమైన వందనాలు. నెక్స్ట్ ఇంకొకరు స్వరూప గారు కానీ ఎస్తర్ కానీ ఎవరైనా వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై నిన్నే, సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించేదను నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణామూర్తిగా దిగి వచ్చినా, నీకు సాటెవ్వరు, కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణామూర్తిగా దిగి వచ్చినా, నీకు సాటెవ్వరు, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే
మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనాను మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదా నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదా నిన్నే. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. స్వరూప గారు ఒక వచ్చి పాట పాడతారు. హల్లెలూయా. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలు స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ నిస్సారమైన నా జీవితములు నిట్టూర్పులే దినమెల్ల వేధించగా నశించిపోతున్నా నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి
నిస్సారమైన నా జీవితములు నిట్టూర్పులే దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ ఏకాంతి లేని నిషీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్ను ఆదుకున్న నా కన్న తండ్రివి ఏకాంతి లేని నిషీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్ను ఆదుకున్న నా కన్న తండ్రివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలు స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ హల్లెలూయా ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామాన్ని కనపరుచున్నాము. ఇప్పుడు కొద్దిసేపు మినిస్ట్రీ యొక్క అభివృద్ధి కొరకు మనం ఆరాధన చేస్తూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవాది దేవుడు ఈ మినిస్ట్రీ మీద తన కనుదృష్టి ఉంచి ఇంకనూ అంచెలంచెలుగా ఏదైతే మినిస్ట్రీ నాయకులకు అవగాహన ఉందో, ఆలోచన ఉందో, ఏ విధంగా ఈ మినిస్ట్రీ వర్ధిల్లాలని ఆశపడుతున్నారో ఆ మినిస్ట్రీలో సగభాగమైన మనము కూడా ఎంతో ప్రయత్నం చేస్తూ ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఈ మినిస్ట్రీ వృద్ధి కొరకు మనము కూడా ప్రయాసపడాలి. అందును బట్టి మనము అందరం కూడా కలిసి ఒక నాయకత్వపు విలువలో మనం కూడి మనము దేవుని గణపరుస్తున్నాము కాబట్టి ఆ స్థానంలో మనం ఉన్నాము కాబట్టి మనము తప్పనిసరిగా ప్రభువు యొక్క చిత్తం ఏదైతే మన జీవితంలో నెరవేరాలని ఆశిస్తాడో దానికి మనము ఒబే అయిపోదాం. దేవునికి సంపూర్ణంగా మనం సమర్పించుకుందాం. దేవుని దృష్టిలో మనము ఆయన సంకల్పం చొప్పున వాడబడదాం. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. కొద్దిసేపు
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చేపులేసి నిలబడి ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. ఈ యొక్క మినిస్ట్రీని దేవుడు ఎంతగానో బ్లెస్ చేయబోతున్నాడు, ఎంతగానో ఆశీర్వదించి ఆ పరలోకమందున్న తండ్రి ఏదైతే తన ఉద్దేశానుసారంగా మన పితరులు రూబెన్ అయ్య గారి తరపున ఆయనకి ఇచ్చినటువంటి తలాంతును బట్టిన ఈ యొక్క మినిస్ట్రీని స్టార్ట్ చేశారో ఆ తలాంతు ఈ విధంగా తన బిడ్డల తరంలో వృద్ధి చెందాలని, అందులో మనము కూడా పాలిభాగస్థలమై దేవుని నామాన్ని కనపరచాలని దేవుని చిత్తమైనది కనుక మనమందరము కూడా దేవాది దేవుని మనస్ఫూర్తిగా స్తుతిస్తాం. మనం ఈ విధంగా కూడుకొని ఒక సంఘానికి నాయకులంగా, ఒక సంఘానికి తల్లిదండ్రులుగా ఉంటూ అనేక మందిని బలపరచడానికి, అనేక మందిని పురికొల్పడానికి, అనేక మందిని లేవనెత్తడానికి, అనేక మంది లోకంలో పడి ఆయా రకాల ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుల్లో ఉన్నవారిని మనం సరిచేయడం కోసము దేవుడు ఎన్నికలేని మనకి ఈ యోగ్యతనిచ్చాడు, అర్హత లేని మనకు ఈ అర్హతనిచ్చాడు, విలువలేని మనకు ఈ విలువనిచ్చాడు. అందును బట్టి మనము దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము, ఎంతగానో దేవుని సన్నిధిలో స్తుతించగలిగిన వారమై ఉన్నాము. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. నిరంతరం ఆయన స్తుతించే వారముగా చేసినందుకు ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఆయన ఆరాధించే వారిగా చేసినందుకు ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఈ నెలలో మనల్ని స్టార్ట్ చేసి ఈ విధంగా కూడుకొని ప్రభువుని కనపరచడానికి ఇచ్చిన కృపకై దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి, నీకు మహిమ చెల్లిస్తున్నాము, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు, మమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నావు తండ్రి ప్రభా. మమ్మల్ని ఎంతగానో బలపరచబోతున్నావు. దేవానికి స్తోత్రములు. ఈ 2025వ సంవత్సరంలో మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబోతున్నందుకే నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ప్రణాళికను మా జీవితంలో నెరవేర్చబోతున్నందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నువ్వు అర్హుడవు తండ్రి, నువ్వు పూజార్హుడవు తండ్రి, నువ్వు స్తోత్రార్హుడవు తండ్రి, నువ్వు ఆరాధనకు యోగ్యుడవైన దేవానికే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము ప్రభా. నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. ఈ మినిస్ట్రీని ఎంతగానో ఆశీర్వదించండి ప్రభా. రూబెన్ మినిస్ట్రీని నాయన ప్రభు ఆశీర్వదించండి, నాయకుల కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. వారికి కుటుంబాలను దీవించండి ప్రభా. నీకు స్తోత్రం. ఎంత ప్రయాసతో నా తండ్రి ప్రభా సేవకులను బలపరచడానికి, సేవకురాలను బలపరచడానికి, అయ్యా ప్రజలందరినీ కూడా బలపరచడానికి, ప్రోత్సాహంతో లేవనెత్తబడటానికి నా తండ్రి దేవా 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 వారెంత ప్రయత్నం చేస్తున్నారో వాటన్నింటి బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మేము కూడా కలిసి కట్టుగా సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంతో మనోహరమన్నావు కదా నా తండ్రి. నీకే స్తోత్రం. ఆ విధంగా ఐక్యత కలిగి నీ నామాన్ని స్తుతిస్తే అక్కడ ఉన్న ప్రతి బంధకాలు తెగిపోతాయి దేవానికే స్తోత్రం. ప్రతి అడ్డంకులు తొలగిపోతాయి దేవానికే స్తోత్రములు. మినిస్ట్రీ వ్యాపించడానికి, మినిస్ట్రీ వృద్ధిలోనికి రావడానికి, మినిస్ట్రీ ఘనమైనటువంటి స్థాయిలో ఉండటానికి మీరు కృప చూపుతారు దేవానికే స్తోత్రాలు దేవా. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నా, అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి, అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఇస్సాకు పొలంలో ధ్యానించడానికి వెళ్ళినప్పుడు బలిపీఠం కట్టి ఆరాధించాడు దేవానికి స్తోత్రములు. అటువంటి చక్కటి వేళలో మేము నామని ఘనపరుస్తున్నాము తండ్రి. స్త్రీలుగా కూడుకున్నా తండ్రి, నీ చేతిలో వాడబడుతున్నటువంటి పాత్రముగా మేము కూడుకొని నీ నామని ఘనపరుస్తున్నాము దేవానికి స్తోత్రములు తండ్రి. మా ముద్రలోనికి మీరు రండి. విశ్వాసంతో స్తుతించినటువంటి ఇస్సాకు జీవితం నూరంతలుగా ఆశీర్వదించావు దేవానికి స్తోత్రం. మేమందరం కూడా కలిసి మినిస్ట్రీ కోసం ప్రార్థన చేస్తుండగా, ఆరాధన చేస్తుండగా ఈ మినిస్ట్రీ కూడా నానాటికి నూరంతల దీవెన పొందునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా దావీదు భక్తుడు నేనెంతటి వాడిని, నేనే పాటి వాడి నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడు అని నా తను స్తుతించినప్పుడు మహిమ కిరీటముతో నాయన ప్రభా దావీదు భక్తుని ధరింపచేస్తావు తండ్రి. మహిమ కిరీటాన్ని ధరింపచేస్తావు. తను చేసే ప్రతి పని బాటలో తోడే ఉన్నావు దేవానికి స్తోత్రములు. మేము కూడా నేను స్తుతిస్తుండగా మా ఎల్లరి మీద నీ మహిమ కిరీటము మాకు ధరింప చేయునుగా కానీ ప్రార్థన చేస్తా. మా తలల మీద నీ మహిమ కిరీటం నిత్యము అల్లాడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. నీ పరిశుద్ధాత్మ శక్తి ఎల్లప్పుడూ మా హృదయంలో, మా తలంపుల మీద ఉండినుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు. వ్యక్తిగతంగా స్తుతించడం కంటే ఆత్మపూర్ణమే నీ నామను స్తుతించడం ద్వారా అక్కడ ఆత్మ కార్యములను, అద్భుతమైనటువంటి కార్యములను జరుగుతాయి దేవానికి స్తోత్రములు తండ్రి. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ఈ మినిస్ట్రీ మీద నీ కనికరము చూపండి అయ్యా. ఈ మినిస్ట్రీ నాయకుల మీద నీ ధైర్యం ఉంచండి ప్రభా. ఇంకా ఆయుష్కాలాన్ని పెంచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. వారి రాకపోకల క్షేమాన్ని దయచేయండి, భద్రతను దయచేయండి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రములు, దేవానికి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాము దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు.
ఆకాశవాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి. యేసయ్యా, ఆకాశం నుండి నీ ఆశీర్వాదపు తలుపులు తెరచి ఆశీర్వాదపు జల్లులతో ఈ మినిస్ట్రీని అన్ని చోట్ల వ్యాప్తి చెందుటకు కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కృప కలుగునుగాక యేసునామములో. ప్రతి సంఘం మీద కృప కలుగునుగాక, ప్రతి సేవకుని మీద కృప కలుగునాక, ప్రతి సేవకురాల మీద కృప కలుగునాక, వారికి ఇచ్చిన సంతానం మీద కృప కలుగునుగాక, వారికి ఇచ్చిన సంఘం మీద కృప కలుగునాక, వారికి అప్పగించిన ఆత్మజన్మల కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం స్తోత్రం. ఆకాశవాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి. ఆకాశవాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి. ఆత్మీయ మేలులను చూపి ఆశ్చర్య కార్యములను చేసి ఆశీర్వదించును యేసయ్య నిన్ను ఆనంద తైలముతో అభిషేకించు. ఆశీర్వదించును యేసయ్య మమ్ము ఆనంద తైలముతో అభిషేకించు. ఆకాశవాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి, ముందు జరిగిన కార్యముల కంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి కార్యముల మీద నీ దయ సమృద్ధిగా ఉండునుగాక, నీ దీవెన సమృద్ధిగా ఉండునుగాక, నీ కనికరం సమృద్ధిగా ఉండునుగాక, నీ ఆశీర్వాదం ఫ్లోయింగ్ సమృద్ధిగా ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నా. ఇక శ్రమలు ముగించబడ్డాయి, కనికరమే మన మీద అయ్యే ప్రారంభించబడ్డాయి. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగునాక. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. అనేక జనముల కంటే అధికముగా హెచ్చించును. అనేక జనముల కంటే మనల్ని అధికముగా హెచ్చించును. నీ చేతి పనులన్నిటిలో ఫలింపజేయును. నీ చేతి పనులన్నిటినీ ఫలింపజేయును. ఆశీర్వదించును యేసయ్య నిన్ను ఐశ్వర్య ఘనతను నీకిచ్చును. ఆశీర్వదించును యేసయ్య నిన్ను ఐశ్వర్య ఘనతను నీకిచ్చును. ఆకాశవాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి. ఆశీర్వదించును యేసయ్య నిన్ను ఆనంద తైలముతో అభిషేకించు. ఆశీర్వదించును యేసయ్య నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వదించును యేసయ్య నిన్ను ఐశ్వర్య ఘనతను నీకిచ్చును. ఆశీర్వదించును యేసయ్య మమ్ము ఐశ్వర్య ఘనతను నీకిచ్చును. ఆశీర్వదించును యేసయ్య నిన్ను స్వస్థతను నెమ్మది నీకిచ్చును. ఆశీర్వదించును యేసయ్య మమ్ము నెమ్మది ఘనతను మనకిచ్చును. నెమ్మది ఘనతను మనకిచ్చును. స్వస్థత నెమ్మది మనకిచ్చును. ఆనంద తైలముతో అభిషేకించు. ఆనంద తైలముతో అభిషేకించు.
అభిషేకించును. అందుకే ఆకాశ వాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి ఆశీర్వదించును. యేసయ్య నిన్ను ఆనంద తైలముతో అభిషేకించు. ఆశీర్వదించును. యేసయ్య నిన్ను ఐశ్వర్య ఘనతను నీకిచ్చును. ఆనంద తైలముతో అభిషేకించు. ఆనంద తైలముతో అభిషేకించు. దేవా నీకు వందనాలు. ఆకాశ వాకిళ్ళు తెరిచి ఆశీర్వాదపు చెల్లుల మీద మా జీవితాలను నడిపిస్తబోతున్నందుకే నీకు స్తోత్రాలు. మా జీవితాలను నడిపించబోతున్నందుకే నీకు స్తోత్రాలు. ఆనాడు శూన్యం మీద నీ ఆత్మ అల్లాడినట్లుగా తండ్రి ఈనాడు ఆకాశ వాకిళ్ళు తెరిచి ఆశీర్వాదపు జల్లుల మీద మా జీవితాలు నడిపించబోతున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ పరిచయం నడిపించబోతున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ పరిచయం వృద్ధి చేయబోతున్నందుకే నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచబోతున్నందుకే నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆత్మచేత నింపబోతున్నందుకే నీకు స్తోత్రాలు. నీ కొరకు ఘనమైనటువంటి సాధనములుగా వాడబడే యోధులుగా చేయబోతున్నందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గతం గతః అన్నావు, సమస్తమును క్రీస్తులో నూతన పరచబడి ఉన్నాయన్నావు దేవా తండ్రి. మరి 2025లో ఈ 3వ నెల ప్రారంభించినటువంటి ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. అది ఆకాశ వాకిలి విప్పి ఆశీర్వదించండి. ఆకాశపు వాకిలి విప్పి ఆశీర్వదించండి. నీ కనసులో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. నీ కోకిట్లోనికి చేర్చుకొని నీ కొరకు ఎంతగా వాడబడాలో అంతగా వాడుకోండి. దెబోరాలుగా వాడుకోండి. ఎస్సోర్లుగా వాడుకోండి. హుల్లాలుగా వాడుకోండి. తన అనేక మంది స్త్రీల వలె మమ్మల్ని వాడుకోండి. ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దుష్టుని ఎదిరించడానికి, అపవాది కోరలు పెరిగివేయడానికి మాకు కావలసిన శక్తిని, బలమును, అభిషేకాన్ని ఇచ్చి నీ కొరకు బలమైనటువంటి యోధులుగా మమ్మల్ని వాడుకోండి దేవా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మేమందరము నీ చేతి పనిముట్లమయ్యా. కుమ్మరివి నీవి, జికట మడ్లులం మేము దా తండ్రి. ఈ మన్నుని ఏ విధంగా వాడుకొనబోతున్నావో, ఏ పాత్రగా, ఏ సాధనముగా తండ్రి మమ్మల్ని వాడుకొనబోతున్నావో ఆ విధంగా మమ్మల్ని వాడుకోండి. బైబిల్ గ్రంథంలో తండ్రి మొదట హవ్వ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు స్త్రీల వరకు కూడా నేను అయ్యా రేపు ఎత్తబడబోతున్నటువంటి సంఘం అనేటువంటి స్త్రీ వరకు కూడా నువ్వు చూపినటువంటి ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చండి దేవానికి స్తోత్రములు. ఆనాడు స్త్రీలను వాడుకున్నట్లుగా, ఆనాడు యోధులు వాడుకున్నట్లుగా, ఆనాడు విశ్వాస వీరులు లేవనెత్తినట్లుగా ఈనాడు నీ ఎదుట మమ్మల్ని కూడా బలపరచండి దేవానికి స్తోత్రం. నీ చేతి పనిముట్లుగా వాడుకోండి ప్రభా. చేసిన ప్రతి పనిలో అయ్యా ఫలింపు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, వాడుకోండి, అభిషేకించండి దేవా. నీ కృప ఎత్తి పట్టుకోండి. ఈ సాయంకాల సమయం ముందు మా ప్రార్థన అంగీకరించండి. ఆనాడు ఆకాశ వాకిలి విప్పి అనేక మంది భక్తులను, భక్తురాలను ఆశీర్వదించి ఈనాడు తరతరాలు చెప్పుకునేటువంటి స్థాయిలో ఉంచినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మా వెనక మా తరము కూడా చెప్పుకోవాలయ్యా. మా యొక్క వస్తున్నటువంటి జనరేషన్ చెప్పుకోవాలి ప్రభా. మా బిడ్డల తరము చెప్పుకోవాలయ్యా. ఈ మిశ్రానికి నూతనంగా చేర్చబడుతున్న వారందరూ కూడా తెలుసుకోవాలి దేవానికి స్తోత్రాలు. ఆ విధంగా ఆశీర్వదించండి అయ్యా. ఆ విధంగా ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. దీవించి నీ కృపలు వాడుకొని మహిమ తెచ్చుకోమని మీ ఇష్టినంతా కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఎంత ప్రయాసతో ఈ పరిచర్యను అయ్యా కొనసాగిస్తున్నారు, అంత రెట్టింపు నూరంతల దీవెన మీ శ్రీ నాయకుల కుటుంబానికి కలుగునుగా కానీ దీవిస్తున్నాము తండ్రి. కూడి ఉన్న మనలందరినీ కూడా దేవుడు తన కృపలు ఎత్తి పట్టుకొని నడిపించునుగాక. ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక. ఆయన కృప ఇచ్చి నడిపించునుగాక. ఆయన సన్నిధి మనతో కూడా వచ్చి నడిపించునుగాక. ఆ విధంగా బలపరిచి కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది స్తుతి, ప్రార్థన, ఆరాధన సమస్తము నీకు సమర్పించి ఆరాధిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొద్దిసేపు మన నర్సింగోల్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి సత్యవతి అమ్మగారు వచ్చి మనకు మంచి మెసేజ్ అందిస్తారు. మొదటి ఈ ప్రారంభ కూడికలో మొదటి సందేశంగా సీనియారిటీ కలిగినటువంటి తల్లి గారు మనకు కొన్ని అనేకమైన విషయాలు దైవికంగా తన అనుభవపూర్వకంగా కూడా వాక్యాన్ని ఎత్తిపట్టి తెలియచేయవలసిందిగా తల్లి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరము చప్పట్లు కొడుతూ
అమ్మగారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అంతకంటే ముందు మనల్ని నడిపించే నాయకురాలు కూడా వచ్చి తనకు అప్పగించినటువంటి ప్లేస్లో కూర్చోవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తా. అందరం చప్పట్లు కొడదాం. మన నాయకురాల్ని మనము గణపరుచుకుందాం. మనము ఆ తల్లిగారిని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు. అదే విధముగా వేదికను అలంకరించిన అమ్మగారికి నా హృదయపూర్వకంగా వందనాలు. ఈ ప్రార్థన కూటమును నడిపిస్తున్న అమ్మగారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నిజంగా నేను ఈ విధంగా ఈ స్థలంలో వాక్యం చెప్తాను అనుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. రాత్రి అంతా నేను వాస్తవానికి వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడలా. అయ్యగారు అడిగారు, అమ్మగారు అడిగారు, తర్వాత దాగుండూరు పెద్దయ్య గారు అడిగారు. కాదనలేక ఒప్పుకున్నాను. అడిగా, నా కూతురుకు చెప్పాను, వాక్యం బోధించడం నా వల్ల కాదు, నేను బోధించలేను అంటే నిజంగా పాస్టర్ గారు కూడా కోపగించుకున్నారు. దేవుడు అవకాశం ఇచ్చాడు, వాడుకో, దేవుడు వాడుకుంటాడు, నువ్వు అవకాశం ఇస్తే ఎందుకు వద్దంటాను అన్నారు. తర్వాత నా కూతురు కూడా అదే మాట ఉంది, మమ్మీ దేవుడు ఇచ్చిన అవకాశం, దీన్ని కాదనకు, ఏదేమైనప్పటికైనా దేవుడి చిత్తం అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. రాత్రంతా కూడా నేను ఏం వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున 3:45 మెలకు వచ్చింది. నేను దిగ్గున లేసే లోపు దేవుడు నాకు చెప్తా ఉన్నాడు, ఐక్యత గురించి వాక్యం బోధించు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చెప్పిన వాక్యం దేవుడు ఏంటి అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నా చెవులో వినబడతా ఉంది. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము నేను అసలు చదవలేదు. దిగ్గుండ్లేసి ఏంది నాకు ఈ వాక్యాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. స్త్రీల కూటం కదా, స్త్రీలము కలిసి బోధించుకోవాలి, మేము ఎలా ఉండాలో తెలుసుకోవాలి కదా. ఇది పురుషులు మామూలుగా అందరూ మాట్లాడుకునే వాక్యమే, స్త్రీలకు ప్రత్యేకింపబడిన వాక్యం కాదు కదా అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు ఈ వాక్యము దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే లేచి, మా పాప కూడా 5 గంటలకు లేచింది. అమ్మ నాకు ఎందుకో ఈ వాక్యాన్ని దేవుడు చెప్పమని చెప్పాడు అని చెప్పంగానే, మమ్మీ దేవుడు చెప్పిన వాక్యం నువ్వు చెప్పాలి కదా, దేవుడు చెప్పిందే చెప్పు అని చెప్పింది. నిజమే కదా, దేవుడు చెప్పిన వాక్యం చెప్పాలి, నా ఇష్టం కాదు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత మాటలు కాదు మమ్మీ, దేవుడు చెప్పిన మాటలు నువ్వు బోధించాలి, చెప్పాలి అనగానే, నిజమే ప్రభువా, ఏదైతే మీరు చెప్పారో అదే నేను చెప్తాను, నాకైతే ఏం తెలియదు, వాస్తవానికి చెప్పాలంటే మీ అందరికంటే నేను అనర్హురాలనే, ఏ విషయంలో కూడా అర్హత లేదు, అయినప్పటికైనా దేవుని కృప వల్ల ఈ విధముగా నిలబెట్టుకున్నందుకు దేవునికి వందనాలు. మీరందరూ మంచి టాలెంట్ గలరు, నాకైతే పాటలు పాడడం చేత కాదు, ఏ విషయంలో కూడా ఆరాధన చేయడం చేత కాదు. నేనైతే చాలా దిగులు పడతా, బాధపడతా ఉంటాను. ఒక పాట పాడడం చేత కాదు, ఒక
ఆరాధన చేయడం చేత కాదు అని చాలా నిజంగా బాధపడతా ఉంటాను నేనైతే. మంచి టాలెంట్, మంచి ఆలోచనలు, మంచి ఆరాధన చేసే బిడ్డలు దేవుడు అనుగ్రహించాడు. ఈ ఆలోచన ఈ స్త్రీల కూటం జరగాలనేది నాకు చాలా రోజులు ఉండేలా ఆశ అండి. ఇప్పుడు కాదు, నాకు చాలా సంవత్సరాల నుండే ఆశ. స్త్రీలం అందరం ఒక దగ్గర కూడుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకొని ఒకరిని ఒకరు పరిచర్యం చేసుకొని మాట్లాడుకోవడము, సంతోషంగా ఒకరి ఆనందాన్ని, ఒకరి సంతోషాన్ని, ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం నాకు చాలా ఇష్టం. ప్రతిసారి అడుగుతాను, క్రిస్టమస్ అప్పుడు ఎప్పుడైనా పురుషులకే బట్టలు ఇస్తారు, స్త్రీలకు బట్టలు ఇవ్వరు. మా పాస్టర్ గారు నేను చాలాసార్లు అడిగాను, మీ పురుషులకు మాత్రమే బట్టలు ఇచ్చుకుంటా ఉన్నారు, మా స్త్రీలు ఎందుకు బట్టలు ఇవ్వట్లేదు, ఏమి మాకు బట్టలు అవసరం లేదా అని అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉండేదండి. హల్లెలూయా. అది నిజంగా ఇక్కడేనే స్టార్ట్ చేశాను. మా అబ్బాయికి జాబ్ వచ్చినప్పుడు పాస్టర్మలు అందరికీ చీరలు పెట్టాను. ఇంకా చాలాసార్లు నేను పోయిన సంవత్సరం కూడా అదే అడిగాను, పాస్టర్ గారితో కూడా అదే మాట్లాడాను. పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా మాకు కావాలి, స్త్రీలకు కూడా చీరలు ఇవ్వాలి అని చెప్పేసి చాలా ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు అదే విధంగా క్రిస్టమస్కు ముందు అనుగ్రహించాడు. హల్లెలూయా. నా వేదన, నా బాధ ఏంటి అని అంటే, స్త్రీలమైన మనం అందరం కూడా ఒక దగ్గర కూడుకోవాలి, మాట్లాడుకోవాలి. వాస్తవానికి దగ్గరికి వచ్చి అంతవరకు కూడా పేరు అమ్మ మీ పేరు ఏం పేరు అని కూర్చోబెట్టుకొని మా ఇంట్లో అడిగాను మీటింగ్స్కి వచ్చినప్పుడు. అంటే అంతగా మనకు ఒకరికొకరము పరిచయం లేదు, స్నేహం లేదు. చూడండి, కలిసినప్పుడు ఒక దగ్గర కూర్చున్నప్పుడు స్నేహం పెరిగిద్ది. ఎవరికి వారు ఉంటే స్నేహం పెరిగిద్దా? పెరగదు కదా. ఎవరికి వారం ఉంటే, ఎక్కడోళ్ళం అక్కడ ఉంటే ఏ స్నేహమో ఏ బంధుత్వం పెరగదండి. ఇప్పుడు స్నేహితులు అవుతా ఉన్నారంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒకరికొకరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్గా కొద్దిగా టైము కేటాయించి వారితో గలపడం వల్లనే ఫ్రెండ్షిప్ పెరిగిద్ది కదా. ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే ఫ్రెండ్షిప్ పెరగదు కదా. అలాగే నేను చాలా బాధపడుతూ ఉండేది, ఇట్లుంటే ఎలాగూ మమ్మల్ని కూడా స్త్రీల కూటం కూడా జరిపించాలి అని చెప్పేసి నేను చాలాసార్లు ఆశపడ్డాను. నిజంగా అమ్మగారితో కూడా నేను పోయిన నెల, అంతకుముందు నెల అన్నాను, అమ్మగారు ఇట్లా చెయ్యండి బాగుంటుంది అని. దేవుడి కృప వల్ల, దేవుని సంకల్పం ప్రకారము అమ్మగారు వాళ్ళు కూడా నిజంగా ఎంత చక్కని ప్రేరేపణ కలిగి ఈ విధంగా జరిపించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ విధముగా మనం అందరం కూడుకోవడం అది సంఘానికి ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదము, మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదం. మనం ఎలా ఉండాలో దేవుడు మనతో, స్త్రీల కూటము ద్వారా దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు. ఇళ్ళ దగ్గర ఉండి మనం ఎంత చేసినా కూడా, ఇప్పుడు చూడండి ఆరాధన చేసుకుంటా ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాము. నిజంగా ఒకరికొకరము సహవాసం పెరిగిద్ది. బాధ నిజంగా ఇబ్బందులలో మనం ఒకరికొకరం, అక్క నా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో ఈ సమస్యను చెప్పుకోగలము. అన్ని విషయాలలో కూడా ఈ స్త్రీల కూటం జరగడం, మనం అందరము కూడా ఏకముగా కూడుకోవడం చాలా ఆశీర్వాదకరము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో చిన్న వాక్యాన్ని చూపించి నేను అమ్మగారికి ఇచ్చేస్తాను వాక్యాన్ని. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము. దేవుడు నాకు చెప్పిన ఈ వాక్యమును ఒక్కసారి మనం చదువుకొని 133వ అధ్యాయం 1వ వచనమును చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కింద లాస్ట్ 2 వచనాలు చూడండి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించటము ఎంత మేలా కీడ?
మేలని బైబిల్ వాక్యం హెచ్చరిస్తూ ఉందండి. మనం అందరము కలిసి కూడుకొని నిజంగా ఐక్యతగా ఉండడము, ప్రేమగా ఉండడము, సంతోషంగా ఉండడం, ఇది చాలా ఆశీర్వాదకరమైన విషయము. నిజంగా బైబిల్ వాక్యం ఎప్పుడైతే మనము కూడుకుంటామో, ఎప్పుడైతే మనము ఏకము కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము ఒకరిని ఒకరము ఐక్యత ప్రేమ కలిగి ఉంటామో, సైతానుడు కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడండి. చేస్తాడా? సాతానుడు కూడా దాని ప్లాన్లు చేస్తూ ఉంటాడు. మనం ఏ విధము చేతను సైతానుడు చాలా సులువుగా చిక్కులు పెడతాడు. చాలా సింపుల్గా మన సహవాసాన్ని పాడు చేయడానికి, మన స్నేహాన్ని పాడు చేయడానికి, మన ఆత్మీయ జీవితమును పతనము చేయడానికి సింపుల్గా, సులువుగా ఏదో విధమైన మాటల ద్వారా, ఏదో విధమైన నిజంగా ఆమె కంటే నేను గొప్ప కాదా, ఏదో చిన్న సమస్య, ఏదో చిన్న నిజంగా మనస్పర్ధాల ద్వారా అది పెరిగి ఏమైద్దండి. అలాంటివన్నీ కూడా ఉండకుండా మనము చాలా జాగ్రత్తగా ఈ సహవాసాన్ని కొనసాగించాలనేదే నా ఆశ. హల్లెలూయా. ఒకరికొకరము హెచ్చించుకుంటూ, ఒకరికి ఒకరము సహవాసమును కలిగి ఉంటూ, ఒకరికి ఒకరము ప్రేమను కలిగి ఉంటూ, ఒకరికి ఒకరము నిజంగా దయను కలిగి దేవుని వాక్యానుసారముగా దేవునిలో నడుచుకోవడమే ఈ సహవాసానికి మొదటి కూటముగా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం అందరము కలిసి కూడుకొని, మనం అందరము కలిసి ప్రేమగా ఉండడము ఏంటిదంటే అండి, మేలా కీడ? కీడు చేయాలని సైతానుడు పొంచి ఉంటాడు, కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మనం అందరం ఈ విధముగా కూడుకొని ప్రార్థించడం వలన, ఈ విధముగా ఒకరినొకరు వాక్యం చెప్పుకొని మనల్ని హెచ్చరించుకోవడం వలన, మనం అందరం కలిసి సంతోషంగా ఉండడం వలన ఇది మీకు మేలు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనకు మేలుకరమైనది చేయడానికి మనం ఇష్టపడాలా వద్దా? ఇష్టపడాలా? చెప్పండి, ఇష్టపడాలా వద్దా? ఇష్టపడాలి కదా. ఇది మేలా కీడా? ఇలా కూడుకోవడము, ఇలా సహవాసం కలిగి ఉండడము, ఐక్యత కలిగి ఉండడము చాలా మంచిదండి. ఇంతకు ముందు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ సహవాసాన్ని, ఆ ప్రేమను కోల్పోయాను. కానీ నేను నా చిన్నతనములో మా సంఘ విశ్వాసులు ఒకరినొకరు నిజంగా ఒకరింటికి ఒకరు భోజనాలకు పిలుచుకోవడం, కానీ ఒకరింటికి ఒకరు వెళ్ళడం, ఎవరింట్లోనైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేయడం, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయడము, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటా ఉంటే నిజంగా అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదండి. ఉంటుందా? హల్లెలూయా. ఉంటుందా చెప్పండి? మేము అలా చేసేదండి. నా చిన్నతనంలో వేరే ఇంటికి వెళ్ళేది, సువార్తకి వెళ్తూ ఉండేది. సువార్తలో ఎక్కడో చిన్న పిల్లలప్పుడు సువార్తకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అందరము కలిసి ఒక ఇసుకలోనో ఒక పరస వేసుకొని అక్కడ అందరం కలిసి ఒకరం పడుకొని చక్కగా నిద్రపోయేదండి. అసలు ఆనందం, ఆ సంతోషమే వేరు. అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఏమనుందండి? కలిగి నివసించుట అని ఉందా? ఏముంది? ఏం కలిగి నివసించాలి? ఏం కలిగి నివసించాలి చెప్పండి. బైబిల్లో ఉంది కదా, మనం చదివాము ఇప్పుడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం అంటే ఎక్కడ? నివసించడం అంటే మనం ఇంట్లో నివసిస్తాం కదా, అవునా కదా? మీ నివాసం ఎక్కడండి అంటే ఏమంట? మా ఇల్లు అక్కడండి, మేము నివాసం చేసేది అక్కడ అంటాం. నివసించడం అంటే ఒకరికొకరము టైము గడపడము, ఒకరికొకరం కలిసి ఇప్పుడు వచ్చాము, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, గంట ఉండి వెళ్ళిపోతాము. దీనివల్ల ఉపయోగం లేదండి. ఒక రోజు, ఒక 2 రోజులు కలిసి నివసించాలి, అవునా కదా? నివసించడం అంటే ఏంటి? ఉండడం కదా. ఎక్కువసేపు గడపడము, ఎక్కువసేపు ఆ ఇంట్లో, ఆ మందిరములో మనం అందరము కలిసి కూడుకోవడము, చక్కగా నిజంగా అలాగూ ఎదుగుతూ ఉంటే ఎంతగా అభివృద్ధి పొందుందంటే అంతగా అభివృద్ధి పొందుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలకు దేవుడు నా ఆశను తీర్చాడనే ఒక రకమైన సంతోషం అండి నాకు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని సన్నిధిలో నివసించడం ఐక్యతగా ఉండాలి. మనం అందరము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరము ఐక్యత కలిగి ఉండాలి. నీకున్న గొప్పతనాన్ని, నీకున్న ధన్యతను మనము గొప్ప చేసుకోవాలి. ఈ సహోదరికున్న దేవుడిచ్చిన వరమును, ఆ ధన్యతను మనం గొప్ప చేసుకొని ఒకరినొకరము హెచ్చించుకుంటూ, ఒకరినొకరము మనం ప్రోత్సహించుకుంటూ, ఒకరికొకరము ఐక్యత కలిగి నిజంగా మనము ఐక్యంగా కలిసి ఉండాలి. అబ్బా, ఆమె చూడండి ఎలా చెప్పిందో వాక్యము అని చెప్పేసి బయటికి వెళ్ళి సనుక్కోవడం వలన నీలో ఎవరున్నారని అర్థం. ఎవరు దూరారు? అక్కడే కదా మన సహవాసం చెడిపోయిద్ది. అవునా కదా? అవునా కదా? చెప్పండి. హల్లెలూయా. నా అలవాటు ఏందో తెలుసా? తిరిగి సమాధానం చెప్పడం. హల్లెలూయా. మనం ఐక్యముగా ఉండాలి. బయటికి వెళ్ళిన తర్వాత అబ్బో ఆమె గురించి ఇంకా అక్కడే వదిలేయాలండి. ఏదైనా సమస్య ఉందనుకో, మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇంతటితో ఆ సమస్యను విడిచిపెట్టాలా వద్దా? ఏదైనా మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, ఒకరినొకరం క్షమించుకోవాలి, ఒకరినొకరం ఆదరించుకోవాలి. ఏదన్నా నాలోనే పొరపాటు ఉందనుకోండి, పాస్టర్ గారు ప్రేమగా చెప్పండి, నన్ను గద్దించండి. అవునా కదా? నన్ను ప్రోత్సహించాలి, నన్ను గద్దించాలి. మనము మళ్ళీ వెంటనే కలిసి ఉండాలి. అది మనసులో ఉంచుకోకూడదండి. అర్థమైందా? అది వెంటనే ఏం చేసుకోవాలి? ఐక్యత కలిగి ఉండడం అంటే, ప్రేమ కలిగి నివసించాలి అంటే, మనం ఒకరినొకరు మనస్పర్ధలు లేనప్పుడు అక్కడ ఉండడానికి ఇష్టపడతామా? ఇష్టపడతామా చెప్పండి? ఒకరికొకరం మనకి ప్రేమ లేదు, సహవాసం లేదు, ఆనందం లేదు, నిజంగా ఒకరికొకరం కలిసి ఉండట్లేదు. నీ పక్క నువ్వే ఉంటావు, నా సైడ్ నేనే ఉంటాను. అక్కడ సహవాసం ఉండదు, ఐక్యత ఉండదు, మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండదు. ఉంటుందా? ఉండదండి. కాబట్టి మనం అందరం కూడా ఒకరినొకరం ఫస్ట్ క్షమించుకునే మనసు కలిగి ఉందాం. అవునా కదా? స్త్రీలమైన మనం ఏం చేయాలి? ఒకవేళ నాదే పొరపాటు అనుకోండి, నేనే పొరపాటు చేశాను, పాస్టర్ గారు ఇదిగో ఇలా కాదు, ఇలా చేసుకుందాం అని చెప్పేసి ఐక్యతగా మనం అందరం కూడా ఏ పని చేసినా ఏకముగా ఐక్యత కలిగి, ఏక మనస్సును కలిగి, ప్రార్థనా పూర్వకముగా ఏ పని ముందుకు కొనసాగించినా అది ఆశీర్వాదకరముగా దేవుడు మలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అంటా ఉన్నాడు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు వేరు, మనోహరము. అబ్బా ఎంత బాగుంది, ఎంత మనోహరంగా, అసలు ఎంత మాధుర్యంగా ఉంది అని చెప్పుకుంటాం కదా. ఫస్ట్ మేలు అని చెప్పాడు, తర్వాత కూడా అదే చెప్తా ఉన్నాడు, ఇంకా లోతుగా చెప్తా ఉన్నాడు. అసలు అలా ఉండడం ఎంత మనోహరము. అలాంటి ప్రేమను కలిగి ఉండాలని నా ఉద్దేశం కూడా, నా ఆలోచన కూడా ఏంటంటే, నిజంగా మనము ఒకరినొకరము ఐక్యత కలిగి ఉండాలి, ఒక దగ్గర నివాసం చేయాలి. నివసించుట మేలు అంటారు. అందుకే చాలా మంది అంటారు కదా, స్త్రీలు 10 మంది పురుషులను ఉంటారంట, కానీ 10 మంది స్త్రీలు చెప్పండి ఉండరు కదా. మన మనస్సులు వేరు, మన మనస్తత్వాలు వేరు, కానీ ప్రభువులో మనం అందరము కూడా ఒకరమేనా కాదా? ప్రభు రక్తములో కడగబడిన మనం అందరము కూడా ఏక మనస్సును కలిగి ఉందాం. ఏ మనస్సు కలిగి ఉండాలి? నేను కొంచెం దేవుడు ఇచ్చింది అది. హల్లెలూయా. వాస్తవానికి నేను ప్రతిదీ పొందుకుంది కూడా దేవుణ్ణి అడిగే పొందుకున్నానండి. నాకు ఏది వచ్చినా ఏమొచ్చినా దేవుణ్ణి అడిగే చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఒక ఆమె
4 చీరలు కొనిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అండి? నేను అడిగింది ఎన్ని? ఈ ఎండాకాలము నాకు ఏవి లేవు, ఏం చెయ్యాలి యేసయ్యా? నిజంగా కొనుక్కునే లేదు, కానీ ఏమో దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఏం జరిగిద్దో చూద్దాం. అంటే ప్రతి దాని మీద కూడా మనం ఏం చేయాలంటే ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడి ప్రతిదీ అడిగినా కూడా ఆయన అవసరతల్ని అక్కెరతలను తీర్చగలిగిన సమర్థత కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం మామూలు మనుషులం కాదండి. మన మామూలు మనుషులమా? అభిషేకించబడిన దేవుని బిడ్డలమండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం లోతుకు వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా టైం అయింది. మళ్ళీ అమ్మగారు మాట్లాడాలి, ఊరక పై మాటలు మాత్రమే మాట్లాడాను. ఈ వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ చాలా అవసరం అండి ఈ రోజులలో. ప్రేమ కొదవగా ఉన్న రోజులు, అవునా కదా? ప్రేమ కొదవగా ఉన్న రోజులు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ లేదు, కుటుంబంలో ప్రేమ లేదు. సైతానుడు నిజంగా బలముగా వాడుకుంటున్న రోజులలో మనము సేవకురాళ్ళం అందరము కలిసి ప్రేమగా సంతోషంగా ఆప్యాయతగా కలుసుకున్నప్పుడు ప్రైజ్ లాట్ చెప్పుకొని, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, అమ్మ ఏం చేస్తాను, ఎలా ఉన్నారు, మాటే కదండి. మనం ఏం ఖర్చు పెట్టట్లేదు కదా, అవునా కదా? ప్రేమగా మాట్లాడుకోవడం, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకముగా ఎలా మాట్లాడాలి? హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకోవాలి. హృదయపూర్వకముగా అందరం కలిసి కూర్చొని, అక్క ఇలా చేద్దాం, ఏం చేద్దాం, ఇలా నడుచుకుందాం, ఇలా ఉందాము. నిజంగా మీకు సమయాన్ని ఇస్తే నాకు అసలు వాక్యం చెప్పడం చేత కాదు. వాస్తవానికి మీ అంత చదువు లేదు, మీ అంత యోగ్యురాళ్ళు కాదు. అయినప్పటికైనా కూడా మీరు వాక్యాన్ని చెప్పగలరు, పాటలు పాడగలరు, ఆరాధన చేయగలరు. ఈసారి మీ టాలెంట్ని చూపిద్దాము. ఈసారి మంచి అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని కొరకు జీవించే వారిగా ఉందాం. ముందు ప్రార్థన చేద్దాం, ప్రార్థనా పరులుగా ఉండాలి. ఫస్ట్ ప్రార్థన చేయాలి. మనలో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే, నిజంగా సాతానుడు మనలో ఏ ఒక్కరిలో కూడా దూరి గలిబిలి చేయకుండా ఉండాలంటే ఏం కావాలి? యోబు కంచె వేశాడు కదా. దేని చుట్టూ కంచె వేశాడు యోబు? దేని చుట్టూ అండి? ఇంటి చుట్టూ, వాళ్ళకున్న వాటి అన్నిటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. అలాగే స్త్రీలమైన మన చుట్టూ దేవుని కంచె, కాపుదల, కనుదృష్టి మన మీద ఉండేలాగా మనమందరము చక్కగా ప్రార్థన పరులుగా, ప్రార్థన పూర్వకంగా ఉందాము. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటూ దైవికంగా ప్రార్థనా పూర్వకముగా, అక్క ఈ విధంగా మనం వెళ్దాం, ఈ విధంగా నడుచుకుందాం, ఇలాగో ఉందామనే ఆలోచన కలిగి దేవుని ప్రేమలో ఎదుగుదాము, దేవుని ప్రేమలో ఉందాము. నిజంగా దేవుడు చూడండి ఇక్కడ ఎంత మేలు, ఎంత మనోహరము. దాని లోతుగా వెళ్తే అర్థమవుద్దండి. దాని లోతుగా వెళ్తే అర్థమైద్ది. పైకి ఉంటే ఏం అర్థమవుద్దండి? ఇప్పుడు ఒక 10 నిమిషాలు, పావు గంట ప్రార్థన చేస్తాం, ఏదన్నా ఆత్మీయంగా ఉన్నట్టు ఉంటుందా? తృప్తి ఉండదండి. 1 గంట కానీ 2 గంటలు కానీ మనం ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఆ అనుభూతి, ఆ ప్రార్థనా జీవితము, ఆ ఆశ, నిజంగా ఆనందము అనుభవిస్తేనే తప్ప చెప్పలేమండి. హల్లెలూయా. కాబట్టి ఈ స్త్రీల కూటమి కొరకు మనం అందరము కూడా చక్కగా ఒక టైంను కేటాయించి ప్రార్థన చేసుకోవాలి, ఐక్యతగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరము ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. హల్లెలూయా. ఆత్మీయంగా వాక్యాన్ని ఒకరికొకరు హెచ్చరించుకొని ఒకరికొకరు మాట్లాడుకుందాము, ధైర్యపరుచుకుందాము, దేవుని వాక్యములో ఎదుగుదామండి. ఈ విధంగా దేవుడు మనల్ని అందరినీ కూడా ఈ మాటలను దేవుడు ఎందుకో నాకు ఇది ప్రేరేపించాడు. ఫస్ట్ మనలో ఐక్యత కావాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
ఏం కావాలని కోరుకుంటా ఉన్నాడు? మనందరిలో ఐక్యత. చూడండి, ఏదన్నా మీటింగ్స్ పెట్టిన వచ్చింది. ఎందుకు? ఎన్నో సంవత్సరాల నుండి సేవ చేస్తాను, ఎన్నో సంవత్సరాల నుండి, కానీ సహవాసం లేక, ఐక్యత లేక, ఒకరి దగ్గరికి ఒకరు రాక, ప్రేమ కలిగి ఉండక మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇక ముందు అలాగుండకుండా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాము. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షురాలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మా చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వర్తమానాన్ని తన అనుభవపూర్వకంగా మనకు తెలియచేసినటువంటి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తారు పద్మమ్మ గారు. ఇక్కడ చిరుపాడులు పరిచయం చేసినటువంటి పద్మమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత మన డైరెక్టర్ గారి భార్య ప్రశాంతి గారు మనతో కొన్ని మాటలు పంచుకుంటారు. మన ఐక్యత విషయంలో మనం ముందుకు కొనసాగులాగా ఏ విధంగా వెళ్ళాలో అన్నది. ఒక నిమిషం. కృపగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకోగలుగుతున్నాను తండ్రి. ఇంతవరకు కూడా నా నాయన నీ కుమార్తెలో ఉండి నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఐక్యత గురించి మాకు బోధించింది తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. విశ్వాసులమైన వాళ్ళని మరి ఐక్యత కలిగి మేము జీవించాలి ప్రభా. మేములో ఏమైనా లోటుపాటు మమ్మల్ని క్షమించబడుతున్నాను తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. మేము ఐక్యత కలిగిన నాయన నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం మాలో కలుగుచేనా ప్రభా. తెలియని రీతిగా నా నాయన మరి సేవకులకి నాన్న నీ కుడికి పెట్టినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోగలుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు చేసే తండ్రి నా నాయన. ప్రతి ఒక్క మాట కూడా నా ప్రభా నా హృదయానికి తాకింది నా తండ్రి, నీ స్తోత్రాలు నా నాయన. నీ కుమార్తె చెప్పిన మాటలో ప్రభా నా నాయన నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లించుకోగలుగుతున్నాను తండ్రి. ఈ మినిస్ట్రీని దర్శించిన ఆయన ఆశ్రయించబడుతున్నాను తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు చేసే తండ్రివి నా నాయన, సర్వశక్తివి నా నాయన, సర్వాధికారివి నా ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడివి నా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు మా మధ్యలో ఉండి నా నాయన ఆరాధన అంతట్లో నువ్వు తోడుగుండావని మేము నమ్మగలుగుతున్నాం తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. ఎన్న వాక్యం అర్థాలు పెట్టుకొని దాని ప్రకారంగా మేము జీవించే జీవితం మాలో కలుగుచే నా ప్రభా. అయా నీకే వందనాలు. ఇప్పుడు అమ్మగారి వాక్యం చెప్తుండగా నా ప్రభా, అమ్మగారు చెప్పే వాక్యంలో కూడా నువ్వు తోడుగా ఉండమడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క మాట కూడా మేము విని దాని ప్రకారంగా మేము గ్రహించే భాగ్యం మాలో కలుగుచే నా ప్రభా. ఆ వాక్యం ద్వారాగా మేము ఇంకా ఏమన్నా ఇడిసిపెట్టుకున్నానా, మాలో ఇంకేమి లోటుపాట్లు ఉంటే ఆ ఇడిసిపెట్టుకొని వాక్యం ద్వారాగా సరిదిద్దుకునే భాగ్యం మాలో కలుగుచేయమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడివి నా నాయన, గొప్ప కార్యాలు చేసే తండ్రివి నా నాయన. ఇంతవరకు కూడా నా నాయన ఐక్యత గురించి నీ కుమార్తె బోధించింది ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఐక్యత కలిగి మేము జీవించే జీవితం మాలో కలుగుచే నా ప్రభా. ఈ మినిస్ట్రీని 60 100 నువ్వే నా నాయన ఆశ్రయించబడుతున్నాను దేవా, నీ స్తోత్రాలు ప్రభా. అయా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకోగలుగుతున్నాం ప్రభా. అయా నా నాయన నీ కుమార్తె వాక్యం అంతట్లో కూడా నువ్వు తోడుగా ఉండమని, మమ్మల్ని దీవెనలతో నింపమని ఏస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. చక్కటి ప్రార్థన చేసిన తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న ప్రశాంత్ సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. తను కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనవేదనతో నిన్ను విడిచి తిరిగినను నన్ను వెంటాడి నీ సేవ చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలనే జీవిస్తున్నాను.
నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. హల్లెలూయా. ఊరికే ఒక చిన్న చరణం పాడాలనిపించింది. నిజంగానే మనుషులైతే మూసే తలుపులు చాలా ఉంటాయి, కానీ దేవుడు తెరిచేవి అనేకమైనవిగా ఉంటాయి. మన విషయంలో, మన మినిస్ట్రీ విషయంలో ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనుషులైతే చాలా తలుపులు మూసేశారు, మూసేయాలని అనుకుంటూ ఉన్నారు, కానీ దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఇప్పుడు దాకా పాస్టర్ గారు చెప్పారు కదా, ఐక్యత అది కూడా ఎలాంటి ఐక్యత అంటే ఆత్మ కలిగించే ఐక్యత. అందరి హృదయంలో ఒకటే ఆలోచన ఏంటి అంటే మనందరం కూడా కలుసుకొని మాట్లాడుకోవాలి, లేదా మినిస్ట్రీ గురించి, అభివృద్ధి గురించి ప్రార్థన చేయాలి. మనం దానిలో మనకు కూడా ఒక భాగం ఎందుకు అవ్వకూడదు, మనము ఒక భాగం అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది, కానీ అందరం సైలెంట్గా ఉన్నాం. వాక్యం అయితే చెప్పను, కానీ 2-3 వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను అంతే. మొదటిగా నేను జ్ఞాపకం చేద్దాం అనుకున్నాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ అంటున్నారు కదా, ప్రతి దానికి కూడా ఒక సమయం ఉందంట. ఆకాశం క్రింద జరిగే ప్రతి ప్రయత్నంకు కూడా ఒక సమయము కలదు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాం. పాస్టర్ గారి హృదయంలోంచి అయితే ఇందాక నుంచి అదే మాట, ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన, కానీ ఆలోచన నెరవేరడానికి ఇప్పుడు ఆ సమయం మనకి దేవుడు కలుగజేస్తాడు. అందరం దేవుని స్తోత్రం నిలుచుకుందాం. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. నిజంగానే కలుద్దాము, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని అనుకుంటున్న సమయంలో నాకు అనిపించింది, ప్రతి నెల కూడా పాస్టర్ గారు కలుస్తున్నారు కదా, రెండు రోజులు ఉంటున్నారు. 2వ రోజు మధ్యాహ్నం ఖాళీగా ఉండడం కంటే ఆ రోజు పాస్టర్లందరూ కూడా కలుసుకొని ప్రార్థన చేయడమే కానివ్వండి, ఎక్కడైతే సంఘంలో కూడుకున్నామో ఆ సంఘ క్షేమం కోసం, మినిస్ట్రీ కోసం, మన కుటుంబాల కోసం, ఆ ఊరు సంక్షేమం కోసం, ఇలా కొన్ని అంశాలు పెట్టుకొని ప్రార్థన చేయడం, దేవుని ఆరాధించడం, వాక్యం ధ్యానించడం, ఒకరినొకరు పురికొల్పుకోవడం, లేదా ఒకరినొకరము ప్రోత్సహించుకోవడము, సలహాలు ఇవ్వడము, లేదా సలహాలు తీసుకోవడం, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒకరినొకరు అనుకున్నప్పుడు ఆ ఆలోచనకి మొదటిగా ఇక్కడ పునాది ఏర్పడింది. నాకు అక్కడ ఇందాక పాటలు పాడుతున్నప్పుడు కూర్చుంటే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. మా మ్యారేజ్ 2021 నవంబర్లో జరిగింది. డిసెంబర్లో ఫస్ట్ డిసెంబర్ 23rd 2021లో అగ్రహారం వచ్చాం ఫస్ట్ పాస్టర్స్ మీటింగ్కి మేము. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రమే ఫస్ట్ ఇక్కడికి చిరుకురుపాడే పాస్టర్ గారు సెమీ క్రిస్మస్ పెట్టుకుంటే నిక్సన్ పాస్టర్ గారు ఈ చర్చ్కి వచ్చాము మేము. ఈ చర్చ్లోనే నేను ఫస్ట్ వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. నాకు ఆ విషయం గుర్తొచ్చింది. మరలా ఈ స్థలంలోనే మనం మొట్టమొదటిగా దైవ సేవకుల సదస్సు జరుగుతున్న సమయంలో దైవ సేవకులందరూ కూడా కూడుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే దేవుని ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు తను నమ్ముకున్న బిడ్డలను ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. కనుక మనము దేవుడిచ్చే గొప్ప అవకాశాన్ని ఇంకా మంచిగా ఉపయోగించుకుంటూ, ఒకరినొకరం బలపరుచుకుంటూ, బలపడుతూ, మన మినిస్ట్రీ కోసం కానీ, మన కుటుంబాల కోసం కానీ, మన సంఘాల కోసం మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉంది అంటున్నాడు. ఆ సమయాన్ని ఇప్పుడు మనకి ఇచ్చాడు. నిజంగా తలుచుకుంటే 3 సంవత్సరాలు కదా, 2021 నుంచి 2022, 23, 24 అయిపోయింది. ఇది 25లోకి వచ్చి 25కు కానీ మనం ఏమవ్వలేకపోయాం. అందరం కూడా ఇక్కడ కూడుకోలేకపోయాం. కానీ గడిచిపోయిన కాలం కాదు, కానీ ఇక రాబోయే కాలంలో మనం ఏం చేయగలము. మన మినిస్ట్రీ నిజంగా పాత విశ్వాసుల్ని, లేదా పాత కాలం నుంచి ఉన్న పెద్దల్ని, వాళ్ళని గనక మనం ఒక్కసారి కదిపామనుకోండి, ఒక్కొక్క సంఘం, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘం ఏర్పడడానికి రూబేనయ్య గారు ఎంత కష్టపడ్డారు, అమ్మగారు ఎంత కష్టపడ్డారు. ఆ ఊర్లో పెద్దలే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, అప్పుడు యవనస్తులు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఉండొచ్చు. ఎందుకనంటే మన మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఇందాక నాకు అది కూడా గుర్తొచ్చింది. 40 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది పోయిన సంవత్సరానికి. ఇది 41వ సంవత్సరం. లాస్ట్ టైం డిసెంబర్లో సెమీ క్రిస్మస్కి అగ్రహారం వెళ్ళినప్పుడు
విషస్ చెప్పమని అనిల్ పాస్టర్ గారు అడిగితే నేను నిలబడినప్పుడు పాస్టర్ గారు అన్నారు విషస్ చెప్పి కూర్చుంటుంటే 40 సంవత్సరాలు పూర్తయింది కదండి, అది కూడా మాట్లాడండి అంటే, మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్తున్న దారిలో నాకు ఒకటి గుర్తొచ్చింది. మోషే జీవితంలో కూడా 40 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనవి. 40 సంవత్సరాలు ఆయన రాజుల గృహంలో పెరిగాడు. ఆ 40వ సంవత్సరంలో బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు, 40 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు, అరణ్యంలో ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాం ఎదురు చూసిన ఆయన ఎదుర్కోవాలి, ఆ స్థలానికి వెళ్ళాలి అనుకున్న చోటుని మోషే ఏం చేశాడు, అడుగైతే పెట్టలేకపోయాడు కానీ కన్నులారా ఆయన చూశాడు. అంటే 40 సంవత్సరాలు అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఈ విషయాన్ని నాకు బయలుపరిచాడు. ఇంటికి వెళ్తా ఉంటే నిజమే 40 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇందాక పాస్టర్ గారు గుర్తు చేశారని అనుకుంటుంటే, మోషే జీవితంలో 40 సంవత్సరాలు గడిచిపోయాక 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇశ్రాయేలీలు ఏం చూడడం మొదలుపెట్టారు, ఏం చూశారు ఇశ్రాయేలీలు, ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించారు. అందరూ నేను స్తోత్రం చెల్లించుకుందాం. 40 సంవత్సరాలు మనకి పూర్తయిపోయినాయి. ఇక ఈ రాబోయే 41 సంవత్సరం నుంచి ఇక రాబోయే తరాలే కానివ్వండి, సంవత్సరాలే కానివ్వండి, దేవుని వాగ్దానాలన్నీ నెరవేర్పు మనము చూడబోతున్నాం. అందరం దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. అందరం కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. నమ్మి విశ్వాసంతో ఈ మోషే జీవితంలో లేదా ఇశ్రాయేల్ జీవితంలో ఎలాగైతే దేవుడు వాగ్దానం నెరవేర్పు చేశాడో, ఈ రాబోయే కాలంలో గడిచిపోయిన 40 సంవత్సరాల ప్రయాస అంతా, ఆ ప్రయాస అంతా కూడా మనం ఆ వాగ్దాన ఫలము చూడగలిగినా ప్రార్థన చేద్దాం, అందుకు సిద్ధపడదాం. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 122వ కీర్తన చదువుకుందాం. చూడండి, 122వ కీర్తన చదవండి. నా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. చాలండి అంటున్నాడు కదా 2వ వచనంలో, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. ఇప్పుడు మన పాదాలు ఎక్కడున్నాయి? యెరూషలేమే, బాగుగా కట్టబడిన పట్టణం లాగా ఉన్న సంఘము, దేవుని సంఘము చాలా మహిమకరమైనది. మనం మామూలుగా సంఘం మా సంఘం అని అనుకుంటాం, కానీ అది దేవుని రక్తం చేత కడగబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని సంకల్పంలో ఉండి దేవుని దృష్టి సంఘం మీద ఉంటుంది. అటువంటి పరిశుద్ధ స్థలంలో మన పాదాలు నిలపగలిగేలాగా దేవుడు మనల్ని ఎంత భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడో ఈ మధ్యాహ్న సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగా మన పాదాలు ఇక్కడ ఉండడం గొప్ప విషయం. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. మన పాదాలు ఈ నెల నుంచి ఈ ప్రతి నెల ఒక్కొక్క సంఘంలో మనం ఏం చేయబోతున్నాం, మన పాదాలు నిలపబోతున్నాం. నిలపబోయే ముందు రోజు నుంచే మనం ప్రార్థన చేద్దాం. ఏమనంటే, దేవా మా పాదాలు నిలపబోయే ఆ సంఘాన్ని దీవించండి, ఆ సంఘంలో ఏమైనా సమస్యలు ఉంటే తీర్చండి, ఏమైనా సంతోషకరమైన సంఘటనలు ఉంటే దానికి కృతజ్ఞతాస్తుతులు, ఆ సంఘాన్ని అలాగే ఆ ఊరిని దీవించండి. ఎందుకంటే సంఘక్షేమాన్ని మనము కోరుకునేలాగా ఉండాలి. ఆ ప్రార్థన ఇక ప్రతి నెల కూడా మనము మన హృదయంలో ఉంచుకొని మన పాదాలని ఆ సంఘంలో నిలుపుదాము. గొప్ప కార్యాలని మనం మన జీవితాల్లో, మన సంఘాల్లో, మన మినిస్ట్రీలో చూడబోతున్నాం. మొదట మన కుటుంబం, అలాగే మన కుటుంబం సంక్షేమం తర్వాత ఉంటే, మనం క్షేమంగా ఉంటూ మన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే సంఘం క్షేమం, ఆ కుటుంబాలన్నీ కూడా చేరేది ఎక్కడ? సంఘంలో. సంఘం క్షేమంగా ఉంటే ఊరంతా కూడా, ఆ ఊర్లన్నీ కలిస్తేనే మన మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ అభివృద్ధి ఆశీర్వాదం కలగాలంటే ఇంతమంది ఐక్యం అవ్వాలి. ఐక్యం అవడానికి కారణం మనమే అవ్వాలి. ఆ కారణం అందరం దేని స్తోత్రం చెల్లించుకుందాం. దాగుకునే వారంగా మనం ఏమాత్రం ఉండొద్దు. ఎందుకనంటే ఎవరు దాక్కుంటారు? ఎవరైనా చెప్తారా? ఎవరు దాక్కొని ఉంటారు? ఆదాము హవ్వ ఏం చేశారు? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని కాకుండా వాళ్ళు సొంతగా చేసుకున్నారు. దేవుని ముఖాన్ని చూడలేక వాళ్ళు దాక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. దాగినట్లుగా, లేదంటే మొహమాటంగా, లేదా సిగ్గుపడిన వారంగా ఈ రోజు కాదులే, ఇంకొకసారిలే. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను. సరే స్టార్ట్ చేస్తున్నాం, ఎలా నడిపించమంటారండి రేపు అని నేను ఈయన అడిగాను. మొన్న అడిగితే ఇట్లాగా మామూలుగా మా పాస్టర్స్ మీటింగ్ ఎలా జరుగుతుందో మీది కూడా అలాగే జరిపించండి. ఎవరైనా ఒకరు నడిపించాలి కదా, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలి కదా, ఎవరైనా ఒకరు వాక్యం చెప్పాలి కదా, ఇలాగా చేయమంటారంటే అంతే, అలాగే. సరే ఎవరు అంటే నా మైండ్లో అయితే 2 పేర్లు వచ్చాయి. వెంటనే నేను అనుకున్నాను, ఎవరు అంటే పెద్ద ఆయన్ని అడగాలి మనం అని చెప్పి అన్నారు. నిజమే కదా, యేసురత్నం పాస్టర్ గారు మనకు అందరికీ తండ్రి లాగా ఉన్నారు, ఆయన్ని అడగాలని చెప్పి ఆయనకి కాల్ చేయగానే
ఏ పేర్లు అయితే నా మనసులో ఉన్నాయో ఆ పేర్లే యశ్రత్నం పాస్టర్ గారు కూడా చెప్పారు. నేను అనుకున్న ఆత్మ కలిగించే ఐక్యత, ఇందాక పాస్టర్ గారు చెప్తుంటే అదే అనిపించే ఐక్యత నిన్నటి నుంచే మొదలైంది. నిన్నటి నుంచి కాదు, ఎప్పుడైతే డేట్స్ మనం ఫిక్స్ చేసుకున్నామో అప్పటి నుంచే మొదలైంది. అందరం నేను స్తోత్రం చెల్లించుకున్నాం. దేవుడు నిజంగా సమకూరుస్తా ఉన్నాడు. నేను చెప్పాను కదా 40 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 41 సంవత్సరం నుంచి మనం వాగ్దాన ఫలాలనే చూడబోతున్నాం. అది మనసులో పెట్టుకొని మనము ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు సంఘంలో అది అవ్వలేదు, మినిస్ట్రీలో ఇది జరగలేదు అని చాలా ఇశ్రాయేలీలు కనుక అరణ్యంలో సనుక్కున్నట్టు గొనుక్కున్నట్టు బాధపడినట్టు మనం అనుకుంటుండొచ్చు. మీరే కాదు, నేను కూడా అనుకున్నా. మనం అనుకున్నట్లుగా లేవే పరిస్థితులు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకంటే మానవులం కనుక. అయితే అవన్నీ అక్కడే అరణ్యంలోనే వదిలేసి ఇప్పుడు మనల్ని దేవుడు వాగ్దాన ఫలాల్లోకి నడిపిస్తున్నాడు కనుక ఆ వాగ్దాన ఫలాలే చూద్దాం. యెహోషువ లాగా, కాలేబు లాగా దానిలోకి మనం ఎంటర్ అవుదాం. మోషేలాగా అక్కడే చూసి ఉండిపోవద్దు. మన పితరులు అలా చూసి ఆ పునాదులు వేసి వెళ్ళారు. ఆ పితరులు వేసిన పునాదులు ఏ ప్రణాళిక కలిగి మన పితరులు ఇక్కడ సంఘాలను ఏర్పాటు చేశారు, ఆ ఉజ్జీవము, ఆ ప్రణాళికలు, ఆ ప్రార్థనా ఫలాలు మనము, మన బిడ్డలు, మన తరాలు చూడగలిగిన మనం ప్రార్థన చేద్దాము. దాని కొరకు మనము ప్రయాసపడదాం. అందరం నేను స్తోత్రం చెల్లించుకుందాం. అవే పేర్లు పాస్టర్ గారు చెప్పగా నేను అనుకున్నా, ఇదే దేవుని ఆత్మ కలిగించే ఐక్యత. నేను అప్పుడు అన్నాను ఎంతో, ఇవే పేర్లు నేను అనుకున్నాను, పాస్టర్ గారు కూడా ఇదే అనుకున్నారు. అంటే దేవుని కార్యము దేవుడు మొదలు పెట్టినాడు అని. కానీ వెంటనే నేను పాస్టర్ గారు కూడా కాల్ చేసి చెప్పాను, ఇలా అంటే సరే అని చెప్పన్నారు. నిజంగా దేవుని పని ప్రారంభమైంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫిబ్రవరి నెల మొదట్లో మేమిద్దరము రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే నాకు ఒక వాక్యం కనపడతా ఉంది కళ్ళెదురుగా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2-3 వచనాలు చదవండి. చాలండి. ఇక్కడ అంటున్నారు కదా, ఈ వాక్యాన్ని ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటా ఐపీసీ కన్వెన్షన్లో ఒక పాస్టర్ గారు చెప్పారు. మొదటి వచనమేమో ఒక రోజు, రెండో వచనమేమో ఇంకో రోజు. ఒక్క వచనాన్ని ఇంత పెద్ద ప్రసంగం చేయొచ్చా అనుకున్నా నేను. అలా చెప్పారు ఆయన. నీ గుడారప స్థలంను విశాలపరచుకోవాలి. అదే మొత్తం ఏం చెప్పారో నాకు చెప్పడం అయితే తెలియట్లా, కానీ ఆ వాక్యం ఆయన చెప్పింది మనసులో ఉంటుంది. ఆ ప్రార్థన చేస్తుంటే ఈ వాక్యం ఇలా కనిపిస్తూ ఉంది నాకు ఫిబ్రవరి నెల మొదట్లో. నేను అప్పుడు వెంటనే ప్రార్థనగా నాకు చెప్పాను, నాకు ఈ వాక్యం కనిపిస్తూ ఉంది. మన మినిస్ట్రీ కోసం దేవుడు గుడారపు స్థలాన్ని విశాలపరచబోతున్నాడు. నివాస స్థలాన్ని నిరాటకంగా మనము సాగనించుకోవాలి. మన పని జరిగించగలిగినట్లుగా మన మేకులను మనము దిగగొట్టాలి. మేకులు ఎప్పుడు దిగగొడతారు? ఏదన్నా పని చేయడానికి అది బలంగా గట్టిగా ఉండాలంటేనే మేకులు మనము దిగగొడతాం. అలాగే కుడివైపుకి ఎడం వైపుకి మనం ఉన్న చోటే ఇక్కడే ఉండిపోయి ఈ సంఘం కట్టాం, ఇక్కడ ఇది చాలు, ఈ సంఘంతోనే ముందుకెళ్ళిపోదాం అనుకోవద్దు. ఆ సంఘం ఇంకా విశాలపరచబడాలి. కుడికి ఎడమకి మనము వ్యాపించాలి. మనుషులైతే ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు పెట్టాలని చూస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మా కుటుంబం విషయంలో కానీ, ఇంకొకసారి నేను సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇప్పుడు సమయం తక్కువ ఉంది కనుక. మా కుటుంబం కట్టబడే విషయంలో కానీ, సంఘం కట్టబడే విషయంలో కానీ మనుషుల ఆలోచన ఎలా ఉందంటే, ఇది జరగదు కదా, మీరెందుకు వాళ్ళ వెనకాల ఉంటున్నారు, ఇదే మాట, ఇంకొక మాట ఉండదు. ఎందుకని ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మా వివాహ విషయంలో మనుషులు అన్నది అది. ఆ వివాహానికి టెంట్ కూడా పడదు. ఎందుకురా బాబు మీరు వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు అని అన్నారు. టెంట్ కూడా పడదు అని మేము ఉండే ఏరియాలో మొత్తం ఇంటింటికి తిరిగి చెప్పారు. ఆ పెళ్లి జరగదు, ఆ పెళ్లికి టెంట్ పడదు అనేది మొదటి మాట. రెండో మాట ఏంటంటే, ఇంకా వాడికి పిల్లలు ఎలా పుడతారు ఈ వయసులో, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు, పాస్టర్ గారు పిల్లని ఎలా ఇస్తున్నాడు, మా డాడీ గురించి అని అన్నవాళ్ళు. ఇవన్నీ దేవుడు నాకు 2016లోనే నేను చెప్పాను కదా, ఇంకొకసారి నేను సాక్ష్యాన్ని ఖచ్చితంగా చెప్తాను. అన్ని నోరులు నేను మూయించి నేను నిన్ను నిలబెడతానని వాగ్దానం చేశాడు. ఎప్పుడు ఏ సమయంలో అంటే,
మనుషులు పెట్టిన ఆటంకాలన్నిటి గురించి నేను 40 దినాలు ఉపవాసం ఉండి ఇంకా 40 రోజులు అయిపోయింది. ఆ రోజు డాడీ చర్చ్లో ఎందుకో ఉపవాస కూటమి పెట్టారు డిసెంబర్ నెల 2017లో. ఆ రోజు ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తా, వాక్యం అయిపోయింది, ఆరాధన నడిపిస్తా ఉన్నారు. నడిపించే సమయంలో ఆవిడ ఆరాధన చేస్తూ ఉండగా నా పేరు పెట్టి, నువ్వెందుకు బాధపడుతున్నావు, మనుషుల గురించి నువ్వు ఆలోచించొద్దు, నేను అన్ని నోర్లు మూయించి ప్రశాంతి నేను నిలబెట్టబోతున్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందరూ నేను స్తోత్రం నిలుచుకున్నా. ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే, మన గుడారపు స్థలాన్ని దేవుడు విశాలపరుస్తాడు. నాకు ఈ ఒక్కటే ధైర్యం, దేవుడిచ్చిన వాగ్దానాలు ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఇది మాత్రం ఎందుకు ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏ పరిస్థితి వచ్చినా ఒకటే గుర్తుంచుకోండి, మన గుడారపు స్థలాన్ని దేవుడు పరుస్తున్నాడు కాబట్టే ఈ పనులన్నీ కూడా మొదలయ్యాయి. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చెప్పినా అవన్నీ వినకుండా. ఎందుకంటే సాతాను పని ఏంటంటే, ఆ హవ్వ దగ్గరికి వెళ్ళి సాతాను చేసిన పని ఏంటి, ఇది నిజమా, ఇది జరిగిద్దా, ఇది నిజమేనా, ఇది నిజమేనా, అది తినొద్దన్నారా, ఇది తినొద్దన్నారా, అది తినమన్నారు కదా, ఇదెందుకు తినొద్దన్నారు, ఈ డౌట్లన్నీ పెట్టింది. మనుషులు కూడా ఇది జరిగిద్దా, ఆ రోజు అక్కడి నుంచి వాళ్ళు విజయవాడ నుంచి ఇక్కడికి ఏమొస్తారు, వాళ్ళతో మీరేం కలిసి ఉంటారు, వాళ్ళతో మీరేం ప్రయాసపడతారు, ఇవన్నీ మనుషుల ద్వారా సాతాను పెట్టే డౌట్స్ అన్నమాట. ఇవన్నీ వదిలేసి మన వాగ్దానం ఒకటే, దేవుడు నా జీవితంలో నేనే ప్రత్యక్ష సాక్ష్యం, పెళ్లి జరిగిద్దా, పిల్లలు పుడతారా అన్నారు. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే 2 నెలల బాబు నా చేతిలో. అందులో నేను స్తోత్రం నిలుచుకుందాం. మళ్ళీ సంవత్సరం 2022 నవంబర్ నెల 10వ తారీఖు వచ్చేసరికి 2వ నెల బాబు నా చేతిలో ఉన్నాడు. అలాగా దేవుడు నా కుటుంబంలో ఎలా కార్యం చేశాడో, మినిస్ట్రీ అంటే అది దేవుని పని, అంతకంటే గొప్పది. వివాహం అనేది ఒక చిన్న విషయమే, ఒక చిన్న జీవితం. మనం ఒక్కరి గురించి అయితేనే అంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తే, మినిస్ట్రీ అనేది దేవుని ప్రణాళిక లేకుండా 40 సంవత్సరాలు నడవదు. ఇక ముందు నడవాలన్న దేవుని ప్రణాళిక గొప్పగా ఉంది. ఆయన మన గుడారపు స్థలాన్ని విస్తరింపజేస్తున్నాడు. కుడివైపుకి ఎడమవైపు కూడా మనల్ని వ్యాపింపజేస్తా ఉన్నాడు. ఈ ఒక్కటే మనము గుర్తుంచుకుందాం. ఇంక ఏ మాటలు కూడా మనము గుర్తుంచుకోవద్దు. అది ఇరుకైన, విశాలమైన, శ్రమ అయినా, కరువైన, దుఃఖమైన, వేదనైనా, ఏదైనా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపు నేరదు. ఆ ప్రేమ మనలో ఉంచుకుని మనం ఏం చేద్దామంటే ముందుకు సాగే వారంగా ఉందాం. ప్రతిదానికి సమయం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఆ సమయాన్ని దేవుడు ఇప్పుడు ఇచ్చినాడు. మా జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేశాడు, మినిస్ట్రీలో కూడా దేవుడు అదే కార్యాలను ఇప్పుడు మొదలు పెట్టాడు. మొన్న ఆ ప్రొఫెట్ వచ్చారు కదా, ఆయన కూడా ఇందాక పాస్టర్ గారు, యశ్రత్న పాస్టర్ గారు కూడా అదే పంచుకున్నారు మధ్యాహ్నం. దేవుడు ఎంతో గొప్పగా ఆయన ద్వారా మన మినిస్ట్రీ ఎలా ఉండబోతుందో ప్రకటించినాడు. అంతకంటే ఎక్కువగా మనం ఇంకా దేవుని కార్యాలు చూడగలిగినట్లుగా స్త్రీలమైన మనము ముందుకు సాగిపోయే వరంగా ఉందాం. ప్రార్థన చేద్దాము, సంఘక్షేమం కోసం, మినిస్ట్రీ కోసం మనం ప్రార్థన చేద్దాము. అలాగే మీరందరూ గమనించుంటారు, వాట్సాప్ గ్రూప్ ఒకటి మనం క్రియేట్ చేసుకున్నాము. ఇంకా ఎవరినైనా యాడ్ చేయకపోయి ఉంటే మీ వాట్సాప్ నెంబర్స్ నాకు ఇవ్వండి, నేను యాడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ ఎందుకని అంటే, ఏదో ఉన్నామన్నట్టు కాదు, దానిలో మనం ఒకరికొకరు పరిచయం చేసుకుందాము. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే దాంట్లో చెప్దాము. ఎందుకంటే అన్ని సమయాల్లో అందరం కలిసి ఫోన్ మాట్లాడడం కుదరకపోతే ఆ గ్రూప్లో అయినా మనం పోస్ట్ చేసుకుందాం. ఇంకొకటి, మీకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నెలకి లేదా వారానికి ఒక రోజు అందరం కలిసి ఆ గ్రూప్లో వీడియో కాల్ కానీ జనరల్ వాయిస్ కాల్ కానీ చేసుకొని మన సంఘాల కోసం మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన మించినది ఏది కూడా లేనే లేదు. అందరం నేను స్తోత్రం నిలుచుకుందాం. ఇప్పుడు ఏదైతే వాగ్దానం మనము చూసినామో ఆ వాగ్దానం ఎత్తే ప్రార్థన చేద్దాం. కుడికి ఎడమకి మమ్మల్ని వ్యాపింప చేయదేవా అని ఆ ఒక్క ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మన మినిస్ట్రీని అభివృద్ధి చేస్తాడు. వారంలో ఒక రోజు, అది బుధవారము, సోమవారమే వెంటనే అంటే ఆదివారం అలసిపోయి ఉంటారు కాబట్టి సోమవారం కాకుండా మంగళవారం నుంచి శుక్రవారం లోపు ఏదైనా ఒక రోజు మీరందరూ ఏది అనుకూలం అనుకుంటే, ఏ సమయం అనుకూలం అనుకుంటే ఆ సమయంలో మనం వీడియో కాల్ చేసుకొని ప్రార్థన చేద్దాము. ఎంతమంది చేయగలిగితే అంతమంది, లేదా వారానికి 2 చేద్దామంటే 2 అలా ప్రార్థన చేద్దాము. ఎలాగో మొదటి వారంలో మనం అందరం కూడా కలుసుకుంటాం, 2వ వారం నుంచి అలా ప్రార్థనలు చేద్దాము. ఇంకొక విషయం ఏంటంటే,
ప్రార్థన చేయడం గురించి, ఆ గ్రూప్ గురించి ఒకటి నేను చెప్పాలనుకున్నాను. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తే బాగుండేది. ఇంకా ముందుకు మనము అలాగా సాగిపోయేలాగా పాస్టర్ గారు ఇందా చెప్తున్నారు కదా, విశ్వాసులు కూడా మే నెల నుంచి మనకి విశ్వాసులు కూడా యాడ్ అవుతారు. అప్పుడు ఆ విశ్వాసులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, సంఘం కోసం ప్రార్థన చేయడం అవన్నీ మనం చేద్దాము. ఇంకొకటి, మన సంఘాల్లో స్త్రీల కూడికలు జరుగుతున్నాయా? స్త్రీల కూడికలు అంటే రోజు కాదు, వారానికి ఒక రోజు జరుగుతున్నాయా? జరుగుతున్నట్లయితే మంచిదే. ఇక నుంచి ఏం చేద్దామంటే, పగలైతే నాకు తెలిసి పనులకి వెళ్తారు అనుకుంటా, అందరూ రావడం కష్టం. శుక్రవారం సాయంత్రం ప్రతి వారం రాత్రి సమయం అనేది మాత్రం మీ ఊర్లో అనుకూలాన్ని బట్టి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక సమయం చెప్తే మీ పరిస్థితులు అన్నీ నాకు తెలియదు కదా. రాత్రి 7 గంటలకైతే 7 గంటలకి, 8 గంటలకైతే 8 గంటలకి కూడికని ఇక నుంచి నెక్స్ట్ సండే అనౌన్స్ చేయండి. ప్రతి శుక్రవారము చర్చ్లో స్త్రీల కూడికను పెట్టండి. పెట్టి సంఘక్షేమం కోసము, మన మినిస్ట్రీ కోసము, ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఇట్లాగే 2 పాటలు పాడుకోవడం, ఆరాధన చేయడం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే, ఆదివారం చెప్పలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి స్త్రీల కూడికలో సాక్ష్యం చెప్పమనండి. ఆ సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన చేయండి. మీరు వాక్యం చెప్పి వాళ్ళని బలపరచండి. ఇప్పటి వరకు చెప్పకపోయినా ఇక ముందు చెప్పండి. వాక్యం దేవుడే ఇస్తాడు. నిలబడి వాక్యం చెప్పండి. శుక్రవారం 1 గంట లేదా 1.5 గంటలు 2 గంటలు, ఎవరి ఆసక్తిని బట్టి అలాగా. ఇక ప్రతి శుక్రవారం కూడా స్త్రీల కూడిక అనేది మన సంఘాల్లో జరగాలి రాత్రులు. ఎందుకంటే పగలందరికీ కుదరదు కాబట్టి అలాగా జరుపుదామనే తీర్మానాన్ని మనము ఈ రోజు నుంచి చేద్దాం. అందరం నేను స్తోత్రం నిలుచుకుందాం. హల్లెలూయా. శనివారం కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. శనివారం కూడిక ఉంటుంది కదా, శనివారం కూడిక మామూలే, ఆదివారం మామూలే. ఇంకా ఇలాగా ముందు ముందు మన సంఘంలో ప్రోగ్రామ్స్ యాడ్ చేసుకుందాము. దేవుని పనిలో బలంగా మనము ముందుకు సాగిపోయే వారంగా ఉందాము. దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉందన్నాడు. ఆ సమయాన్ని ఇప్పుడు మనకు అనుగ్రహించున్నాడు. మన జ్ఞాపకం చేసుకున్నాం కదా, మన పాదాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు దేవుని ఆలయంలో, దేవుని గుమ్మంలో నిలిపి ఉంచున్నాం. ఆ పాదాలని దేవుడే సుందరమైనవిగా చేసి, ఎందుకనంటే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరంగా అయినవి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని సన్నిధిలో ఇలాగ మనం ముందుకు సాగుదాం. నాకు వచ్చిన ఆలోచన అయితే స్త్రీల కూడిక జరగాలి. అలాగే వారంలో ఒక రోజు లేదా నెలలో కొంత సమయం ఎట్లా అనుకుంటే అట్లా అనుకూలంగా మనం వీడియో కాల్ ద్వారా ఒకరికొకరు ప్రార్థనలో గడుపుదాము. ఈ 2 ఖచ్చితంగా మనము నెక్స్ట్ వీక్ నుంచి ప్రాక్టీస్ చేద్దాము. ఇంకా ఏమన్నా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాము అని మీకు ఆలోచన ఉంటే అవి కూడా చెప్పండి, చేద్దాము. దేవుని సన్నిధిలో మనం ఇంకా బలంగా ముందుకు సాగిపోదాము. పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆత్మ కలిగించే ఐక్యత ద్వారా మనము దేవుని కార్యాలని మన జీవితాల్లో చూద్దాము. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా వాక్యాన్ని ఎత్తిబట్టి మినిస్ట్రీ అభివృద్ధి కొరకు అనేక విషయాలు పంచుకున్నటువంటి మన లీడర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నాము ఇప్పుడు దాకా చక్కటి సందేశాలను విన్నాము. అనేకమైన విషయాలు మినిస్ట్రీ ద్వారా మనం ఏం చేయాలో అవన్నీ కూడా తల్లిగారు మనకు బోధించారు, ఇప్పుడు దాకా తెలియజేశారు. కాబట్టి అన్నీ కూడా మనం చేయటానికి సంసిద్ధులుగా ఉండాలి. మనము కూడా అవన్నీ చేస్తూ పోతా ఉంటే మనము అనుకోకుండా దేవుని పరిచర్యలో ఒక గొప్ప సాధనాలుగా వాడబడతా ఉంటాం. ఇంతవరకు మనము అడుగంటిపోయే స్థాయిలో కాకుండా మన స్థాయిని పెంచుకుంటూ మనము కూడా బలపరచబడుతూ మనము కూడా దేవుని సన్నిధిలో ఘనమైనటువంటి సాధనాలుగా వాడబడతాం. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగునాక. ఏది ఏమైనాను కూడా ప్రతి ఒక్క సేవకుని మీద, సేవకురాల మీద ఈ సంవత్సరము దేవుని కృప సమృద్ధిగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందును బట్టి మహిమ. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఘనమైనటువంటి పరిచర్యలు ఘనముగా జరగబోతున్నాయి. అనేక మినిస్ట్రీల నుండి, అనేక కుటుంబాల నుండి, అనేక వ్యక్తుల నుండి కూడా దేవుని ప్రణాళిక సమృద్ధిగా నెరవేర్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగే అంతగా ఇంతవరకు తల్లులు వాళ్ళ సాక్ష్యాలు పంచుకున్నారు. నేను 2012వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. మ్యారేజ్ కాకముందు నామకార్థమైన క్రైస్తవురాల్ని వారానికి 1 మారు లేదంటే నెలకు 1 మారు అలాగా. ఎందుకంటే మా ఊరికి సంఘము చాలా దూరం,
చదువుకుంటూ అలాగ వెళ్ళలేని పరిస్థితి. అయితే వెళ్తూ ఉన్న సమయానికి మ్యారేజ్ అయిన కొత్తలో చిన్న పిల్లగా బుడ్డి మాటలు మాట్లాడితే తల్లిదండ్రులకు ఎలా ఇష్టమవుతుందో అలాగా నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రార్థనా పూర్వకంగా ఈ ఒక సేవకురాలుగా వచ్చి ఉన్నాను ఇక్కడికి. పాస్టర్ గారు అప్పటికే 2 నెలల ముందు ఇక్కడ మ్యారేజ్ కాకముందు వచ్చాడు అగ్రహారానికి. అయిన తర్వాత 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత సెప్టెంబర్ 14th మాకు మ్యారేజ్ అయింది. అప్పటి నుండి కూడా ఒక సేవకురాలుగా నాకు బేసిక్సే తెలియవు, కానీ ఒక సేవకురాలుగా దేవుడు నాకు పిలుపునిచ్చాడు, దేవుని పరిచర్యలో వాడుకుంటున్నాడు. అయితే అప్పటి నుండి కూడా అనేక విషయాలు నన్ను దేవుడు బలపరుచుకుంటూ వస్తున్నాడు. అయితే నేను చెప్పవలసింది ఏంటంటే ఈ 2025వ సంవత్సరంలో దేవుని సంఘంలో వాడుకునే సాధనముగా చేశాడు. హల్లెలూయా. ఈ 3 నెలలకు 3 సార్లు నేను సంఘంలో మా మెసేజ్ అందించాను. అందరికి సంఘం మందికి 200 మంది ఉంటే ఆ 200 మందిలో 3 సార్లు, నెలకు ఒక్కసారి లేదా నెలకు 2 సార్లు వీళ్ళని బట్టి ప్రతి నెల ఈ 3 నెలలు గడిచాయి. 3 నెలల్లో 3 మెసేజ్లు నేను ఇచ్చాను సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న కూడా బల్లారాధనకి నాదే మెసేజ్, పాస్టర్ గారు బల్ల ఇచ్చారు. అలాగా మన ప్రణాళిక ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో అది మన జీవితంలో నెరవేర్చడానికి 2025 మనకు పునాది అయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ విధంగా మన సాక్ష్యాలతో పాటు మనకు దేవుడు తెలియచేసినటువంటి ప్రతి మాటలు మనకే మనం తెలుసుకోవడానికి, మనకే మనం బలపరచుకోవడానికి దేవుడు మనకు కృప చూపాడు. కాబట్టి ఈ 3వ నెలతో ప్రారంభించబడినటువంటి పరిచర్య నానాటికి ఇంకా అనేక మంది సేవకురాలు రావాలి, అనేక మంది విశ్వాసులు రావాలి, అనేక మందితో మనము కలిసి ఈ ఘనమైనటువంటి కూడికలు ఘనముగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ప్రభు కృప మన మీద ఉండి సమృద్ధిగా మనల్ని తన ఆత్మ చేత తన జ్ఞానము చొప్పున మనల్ని కూడా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి తల్లిగారు మరియం గారు వచ్చి యాకోబ్ గారి పెద్ద ఆయన, యాకోబ్ తాతయ్య గారి భార్య మరియం గారు వచ్చేసి ప్రార్థన చేస్తారు. తల్లిగారు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మా యేసు ప్రభు మీకు వందనాలు తండ్రి. అయ్యా, కోట్లాది స్తోత్రులు నాయన, కోట్లాది దూతలతో తండ్రి, పరలోకములో వేల దూతలతో నాయన కొనియాడబడుచున్న దేవాని స్తోత్రములు నాయన. అయ్యా, గత కాలం అంతా కాసేవు, కాపాడేవు, చివరి దినాలు, చివరి క్షణాలు నాయన నేను నాన్న ప్రభు నీ ఆత్మచేత నన్ను అభిషేకించండి తండ్రి. నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు ఈ సమయాన నాయన, ఈ దినము ప్రభు అయ్యా మేము స్త్రీలందరము కూడి నాయన ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకుని ఉండగా తండ్రి, ఈ కూటాన్ని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా తండ్రి మీరు జరిగించండి ప్రభు. నీకు వందనాలు నాయన. ఇది ఆగిపోకుండా తండ్రి సాగిపోవటానికి నీ కృపను అనుగ్రహించు ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, దైవజనరాలను ప్రభు మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా, డేవిడ్ రాజుని కూడా మీరు ఆశీర్వదించండి, కుమారుని దీవించండి నాయన. నీకు వందనాలు ప్రభు. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికైనా నాయన అటునన్నిటిలో నుంచి నాయన మీరు విడిపించారు ప్రభు. మీరు వారిని రక్షించారు నాయన. నీకు వందనాలు దేవా. జరగబోయే దినాల్లో తండ్రి వారిని గొప్ప సాధనములుగా మీరు వాడుకోండి నాయన. నీకు వందనాలు ప్రభు. అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి చేసిన సేవ నాయన, కుమారుడు, కోడలు నాయన, మనవుడు చేయటానికి తండ్రి మీ కృపను వారికి అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు నాయన. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, నర్సింగోలు సేవ చేస్తున్న పాస్టర్ గారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆ బిడ్డలు చేసే సేవని విస్తరింప చేయండి నాయన. అనేక మంది ప్రజల్ని మీరు నడిపించండి. రోగులకు నాయన విడుదల అనుగ్రహించండి, పాపులకు రక్షణ దయచేయండి ప్రభు. నీకు వందనాలు. అగ్రహారంలో నాయన చేస్తున్న
సేవ చేస్తున్న మీ దాసుడిని మీ దాసురాలను బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. యవన కాలంలో నా కాడి మోయుట సులభం అని చెప్తున్నావు తండ్రి నాయన, కానీ నా మార్గమే ఇరుకైన మార్గం అని చెప్తున్నావు నాయన. నీకు వందనాలు. ఇరుకైన ద్వారములో ప్రవేశించడానికి నాయన, ఇదిగో నాయన మీ బిడ్డలని మీరు ఎన్నుకున్నారు ప్రభువా, మీకు వందనాలు నాయన. అనేక మందికి తండ్రి సువార్త చెప్పి తండ్రి అనేక మందిని నాయన నీ వైపుకు తిప్పి నాయన, అయ్యా పాపులకు రక్షణ, రోగులకు స్వస్థత, విడుదల మీరు అనుగ్రహించండి ప్రభువా, నీకు వందనాలు తండ్రి. గ్రామానికి నాయన, సంఘానికి, వారికి మంచి ఐక్యత, సమాధానం మీరు అనుగ్రహించండి ప్రభువా, నీకు తెలుసు ప్రభువా ఏ పరిస్థితిలో ఏ స్థితిలో నాయన ఎక్కడెక్కడ తిరిగిన ఆయన నీ సేవ చేసామో, నిన్ను ఆరాధించామో, నేను కొనియాడేమో తండ్రి, నీకు తెలుసు అయ్యా. నీకు మరుగైనది నాయన, నీకు దాచిపెట్టేది ఏమీ లేదు తండ్రి. కానీ నాయన దేవుని బిడ్డలని ప్రేమిస్తే నిన్ను ప్రేమించినట్టని నాయన నీ లేఖనములో ఆ దీవెన, ఆ ఆశీర్వాదమే ఇప్పుడు నాయన నాకు మీరు ఇస్తున్నారు, నన్ను నడిపిస్తున్నారు ప్రభు, పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు నాయన. నీకు అయ్యా శరీర రీతిగా కుమారుల్ని కుమార్తెలు ఇచ్చావు, కానీ వారు లోకస్తులు ప్రభు. దేవుని బిడ్డలే నా బిడ్డలు నాయన, నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డలు నాయన మీ పరలోక దారము తెచ్చి మీ గుప్పిలు ఇప్పి మీ హస్తము సాపి నాయన, వారికి ఏది అవసరమో ఏది అక్కరో ప్రభు మీరు తీర్చే దేవుడు అని నేను నమ్ముతున్నాను నాయన. వారి ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చండి. వారి కొడుకులని, కూతురుని మీరు ఆశీర్వదించండి. మన సంతానాన్ని మీరు దీవించండి ప్రభు అని నాన్న. ఈ స్త్రీల కూటమి నాయన ఇక ఆగిపోకుండా ప్రతి నెల కూడా తండ్రి అయ్యా, ప్రతి ఒక్క నెలలో ప్రతి ఒక్క గ్రామంలో నాయన మేము జరుపుకోవటానికి నాయన మీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ కూటాన్ని పొడిగించండి, ఆగిపోకుండా మీరు సహాయం ఇచ్చేయండి. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదములతో నిండుగా మెండుగా అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమె. యేసు రక్తమే ఇస్తున్నామే వారికి అంత నాశనం వందనాలమ్మ. ప్రార్థిస్తారు. పరిశుద్ర ప్రేమగల తండ్రి, కృపలం దేవ, మహోన్నతుని నాన్న బట్టి వందనాలు తండ్రి. అయ్యా ఈరోజు జరిగిన రాజప్రతండి స్త్రీల కోరికను బట్టి నీకే వేలాది వందనాలు తండ్రి. మేడం గారు రాజప్రతండి, ప్రతి నైనా ప్రతండి, పాస్టమ్మ గారిని రాజప్రతండి, ప్రతి పాస్టమ్మ గారిని రాజప్రతం బలపరచుటకు, వాళ్ళని స్థిరపరచుటకు రాజప్రతండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ రాజ దైవ సేవకుడుకు వారు వెన్నుముక్క వలె సంఘానికి నిలబట్టుకు రాజపతండి. ఈరోజు వాళ్ళని బలపరిచి ఉన్న రాజపతండి. అయ్యా ప్రతి నెల రాజపతండి, ప్రతి వారం రాజపతండి, ఇలాగనే వారు బలపరచుటకు రాజపతండి, వాళ్ళు వారి సంఘాన్ని కట్టుకున్నట్టుకు రాజపతండి, ఐక్యత పరచుటకు రాజపతండి, బలపరచుటకు స్థిరపరచుటకు రాజపతండి. ఈ రూబెన్ మినిస్ట్రీ ఇలాగనే చెప్పతండి అనేకమైన బ్రతండి స్త్రీలను రాజపతండి ముందుకు తీసుకువెళ్ళట్టుకు రాజపతండి. ఈ పరీక్షలు వారిని బలముగా వాడుకొని రాజపతండి. సంఘం ఇంకా కట్టబట్టే కృపను మీరు అనుగ్రహించమనుతండి. అట్టి అభిషేకం వారి మీద కుమ్మరించి రాజపతండి. అయా ఐక్యత కలిగి పరిచర్య చేసి రాజపతండి. పరిచయని వారి ముందు తీసుకువెళ్ళటకు సహాయం దయచేయమని. మరొక నెల వరకు రాజపతండి, జరగబోయే మరి నెక్స్ట్ మంత్ వరకు రాజపతండి ఇంకా బలపరిచి రాజపతండి, ఇంకా లోతైన మర్మనాలు రాజపతండి వారికి తెలియపరచుటకు వారికి నేను ప్రతండి మీరు వారితో మాట్లాడి రాజపతండి వాళ్ళ బలపరచుటకు కృపను రాజపతండి మేడం గారికి దయచేయమని. పరిశుద్ధాత్మదేవ ఇలా విజయవంతంగా జరిగించే కృపను అందించినందుకు నీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం కలుగు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ దేవుని అన్ని సాహసమును దీవెనలో ఆశీర్వాదంలో చెప్పుతాను. ఇక్కడ ప్రతి సేవకురాలు మీద ఎల్లవేళ కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కలిగినాక ఇంతవరకు అద్భుతంగా మన తొలి ప్రారంభ సేవకురాళ్ళ
మీటింగ్ ఘనంగా జరిగించాడు దేవుడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మన డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. గారికి వందనాలు.